నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించి. సో, ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్ చెప్తాను. చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు కామన్‌గా. అదేమిటంటే మెడాల పగుళ్ళు. మనకి చాలా మటుకు చలికాలంలో కనిపిస్తూ ఉంటాయి ఈ కాళ్ళ పగుళ్ళు అనేది. అసలు మామూలుగా కూడా పెద్దవాళ్ళలో బాగా కనిపిస్తుంది. చిన్న పిల్లల్లో కాస్త తక్కువ కనిపిస్తుంది అని అనుకుంటాం. ఇది కూడా ఒక పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే రక్తహీనతతో బాధపడేవాళ్ళు సో ఈ రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పగుళ్ళు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ ఈ మధ్య కాలంలో వ్యాధి నిరోధక శక్తి, అది కరెక్ట్‌గా చెప్పాలి అంటే తెలుగులో వ్యాధి ఈ కాళ్ళ పగుళ్ళు రావటానికి మెయిన్ రీజన్ ఒకటి డస్ట్‌లో వర్క్ చేయటం, ఎక్కువగా నీళ్ళల్లో ఉండటం, నీళ్ళల్లో నానటం, అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ మట్టిలో వర్క్ చేయటం. అది పెద్దవాళ్ళకి సంబంధించి. బట్ చిన్న పిల్లల్లో లైక్ టీనేజ్‌లోనే 10, 12 సంవత్సరాలు, 20 సంవత్సరాల లోపు పిల్లల్లో గనక కాళ్ళ పగుళ్ళు వస్తే ఖచ్చితంగా రక్తహీనత, ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉన్నట్టు లెక్క. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటూ ఉంటారు. దానికి ఒక రీజన్ ఏమిటి అంటే వాళ్ళు కరెక్ట్‌గా ఫుడ్ లేకపోవడం, బీపీ తక్కువగా ఉండటం, అంటే లో బీపీతో బాధపడుతూ ఉండటం, ఎట్ ద సేమ్ టైమ్ రక్తహీనతతో కూడా బాధపడుతూ ఉండటం. మనకి ఎప్పుడైతే బ్లడ్ పర్సెంటేజ్ హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు తిరగటం, కళ్ళు బూజర్లుగా అయిపోవటం, అధికంగా నిద్ర, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వచ్చినట్టుగా అనిపించడం, అంటే కళ్ళు మూతలు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉంటారు. మనం అబ్జర్వ్ చేస్తాం. నైట్ పడుకోలేదా నువ్వు అని అడుగుతూ ఉంటారు కూడా. సో ఇలాంటి వాళ్ళల్లో రక్తహీనత ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నట్లు లెక్క. ముఖ్యంగా మనం కాళ్ళ పగుళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి కాళ్ళ పగుళ్ళు అనేది మనం చలికాలంలో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాం. ఎందుకని? చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చలి వల్ల మన చర్మం అనేది బిగుతుగా అవుతుంది. అంటే గట్టిపడిపోతుంది. దానివల్ల పగుళ్ళు ఏర్పడతాయి. మెత్తగా ఉంటుంది కాబట్టి మనం కొబ్బరి నూనెనో, వాజ్‌లైన్ లాంటిదో ఇలాంటివి అప్లై చేస్తూ ఉంటారు. ఇక రక్తహీనత ఉన్న వాళ్ళకి అసలు మీరు ఏది వాడినా, ఏది వాడకపోయినా కాలంతో సంబంధం లేకుండా కాళ్ళ పగుళ్ళ సమస్య అనేది ఉంటుంది. ఇది ఒకటి బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్లీ చలికాలంలోనే ఈ రక్తహీనతతో బాధపడుతూ ఉంటే కాళ్ళ పగుళ్ళు వచ్చినా రాకపోయినా ఇది చలికాలం కాబట్టి వచ్చాయనుకోవచ్చు. బట్ వేసవి కాలంలో కానీ, వర్షాకాలంలో కానీ అసలు కాలంతో సంబంధం లేకుండా ఆల్ ఆఫ్ సడెన్‌గా కాళ్ళల్లో మంటలు రావటం, ఆ తర్వాత పగుళ్ళు ఏర్పడటం. ఇవన్నీ ఉంటే కూడా రక్తహీనతతో బాధపడుతూ ఉన్నట్టు లెక్క. ఈ ఇక డాక్టర్‌ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ వాడండి. ఇక కాళ్ళ పగుళ్ళ సమస్య నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ ఫుడ్ అయితే మంచిది తీసుకోవాలి కదా! ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం, బీట్రూట్, క్యారెట్‌ని ఎక్కువగా తీసుకోవడం చేయండి. ఇవి తీసుకుంటూనే ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పే టిప్‌ని ఫాలో అవ్వండి. అదేమిటంటే కాళ్ళని వేడి నీళ్ళల్లో ఎక్కువ సేపు ఉంచి, వేడి నీళ్ళల్లో అంటే మన కాళ్ళకి పట్టేంత వేడి నీళ్ళల్లో ఎక్కువ సేపు ఉంచి, ఏం లేదండి, కొబ్బరి నూనె లేదా మనం షాంపూస్ వాడతాం కదా! షాంపూలని కాళ్ళని ఎప్పుడు ప్రతిరోజు షాంపూలతో కాళ్ళని క్లీన్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు.
అంటే కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అగ్లీగా కనిపిస్తున్న వాళ్ళు వేడి నీళ్ళలో కాళ్ళని పెట్టి షాంపూలతో కాళ్ళని క్లీన్ చేసుకొని ప్రతిరోజు ఆయిల్ని అప్లై చేయటం మర్చిపోవద్దు. ఏమిటి, డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ వాడాలి, అట్ ద సేమ్ టైం ఆకుకూరలు, క్యారెట్లు, రక్తహీనతకి సంబంధించినవన్నీ ఫుడ్ తింటూ ఈ టిప్ని ఫాలో అవ్వాలి. ఇందులో ఏది మిస్ అయినా నేను చెప్పింది వృధా. ఇది ఏమిటి అంటే మీ కాళ్ళు అందంగా కనిపించటానికి, షైనీగా కనిపించడానికి, కాళ్ళు చాలా బాగున్నాయి అని ఎవరైనా మెచ్చుకోవడానికి నేను ఈ టిప్ చెప్తున్నాను. బట్ మీరు నిజంగా వ్యాధితో బాధపడుతూ ఉన్నారు, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఆయుర్వేదిక్ కానీ లేదా అలోపతి కానీ మీ ఇష్టం, ఎవరినైనా కన్సల్ట్ అవ్వండి. తప్పకుండా దానికి సంబంధించిన మెడిసిన్ వాడాలి, దానికి సంబంధించిన ఫుడ్ తినాలి. తింటూ కాళ్ళని వేడి నీటిలో ప్రతిరోజు పెట్టాలి, ప్రతిరోజు వేడి నీళ్ళు పెట్టాలి, షాంపూతో క్లీన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అంతా క్లీన్ చేసుకొని అయిపోయిన తర్వాత తప్పకుండా అట్లీస్ట్ కొబ్బరి నూనె లేదా మీకు సంబంధించిన బాడీ ఆయిల్స్ ఏది ఉన్నా కానీ ఆయిల్ని అప్లై చేసుకొని కాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ అంటే ఎలా ఇవ్వాలి, మంచిగా రక్త ప్రసరణ అనేది బాగా అయ్యేటట్టుగా చక్కగా మర్దన చేసుకొని కాళ్ళని ఇలా నిటారుగా పెట్టుకొని కాళ్ళు ఇలా చాపుకొని పడుకోవటమో కూర్చోటమో చేయండి. కాళ్ళని వేలాడతీయటం కూడా మంచిది కాదు, కాళ్ళని నిటారుగా పెట్టుకొని అలా ఉంచుకోవటం చాలా మంచిది. సో అర్థమైంది కదా ఈ విషయం. సో కాళ్ళ పగుళ్ళతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం మీరు కొన్ని టెస్టులు చేయించుకోండి. మీకు రక్తహీనత కానీ ఇమ్యూనిటీ పవర్ కానీ తక్కువ గనక ఉంటే తప్పకుండా ట్యాబ్లెట్స్ని వాడే ప్రయత్నం చేయండి. సో నచ్చింది కదా ఈ వీడియో, యూస్ఫుల్ అనిపిస్తుంది కదా, చాలామంది మనలో ఈ సమస్యతో బాధపడుతూ ఉంటాం కదా. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. అలాగే హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.